మరి ఫస్ట్ ఎప్పుడు మీట్ అయ్యారు బయట? చనిపోయిన 3 monthsకి ఇంకా బర్త్డే చేసుకోవద్దు, ఏం చేసుకోవద్దు. మా రిలేషన్లో ఒకరిది పెళ్ళి వచ్చింది. నేను అక్కడ సైడ్ నుంచి రోడ్కి ఏదో షాప్ వెళ్తుంటే వాళ్ళు ఏదో గొడవ పెట్టుకొని కూడా అదిగో పిల్లోడు వచ్చిండు అందుకే మాకు కీడు జరిగింది అది ఇది. నేను అక్కడికి వెళ్ళలేదు. ఓకే. వాళ్ళు కూడా అలాంటి మాటలు మాట్లాడుతుంటే తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళేటోని కూడా కాదు నేను. నా బర్త్డే అని బాధపడుతుంటే తను ఏం చేసింది, అమలాపురం రాను నా దగ్గర అన్ని డబ్బులు కూడా లేవు అని చెప్పేసి అంటే నేను ఉన్నాను అమలాపురం దాకరా అక్కడికి వచ్చినాక నేను చూసుకుంటాను. ఓకే. వచ్చినాక ఇంకా మొత్తం బర్త్డే సెలబ్రేట్ చేసింది. డ్రెస్ తీసుకో అన్నది. ఇప్పుడు ఏమి వేసుకోవద్దు అమ్మ అని పిల్లు అంటే సరిపోదు కదా, అమ్మలా చూసుకోవాలి కదా. అలా అని చెప్పి అప్పుడప్పుడు ఎగిరెగిరి తన్నొద్దు కదా. అన్నిచ్చుకుంటున్నారు అయితే. ఏం చెప్తాం ఇంకా ఎవరికి చెప్పుకోవాలండి నా బాధ అనిపిస్తుందా? ఇంకా నేను ఇక్కడ హైలైట్ ఏంటంటే తను ఉండేసి ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు కూడా చేసుకుంటావా పెళ్ళి అని అంటే నేను రెడీ ఇప్పుడే చేసుకుందామా అని చెప్పేసి అనుకున్నాను. పద మీ ఇంటికి వెళ్దాం, మీ డాడీని ఒప్పిస్తా నేను అన్నాను. యాక్చువల్లీ నాకు అప్పటి వరకు ఎక్కడో చిన్న డౌట్, అంటే చూసాక తన ఆలోచన మారిపోతుంది అన్న డౌట్ ఉండేది. కానీ చూసిన తర్వాత కూడా తను అదే మాట మీద ఉన్నాడు. సో అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. సరే అని చెప్పి కొన్ని రోజుల తర్వాత డాడీకి చెప్పాను. ఒక 1.5 month తర్వాత డాడీకి చెప్పాను. సరే అమ్మ అయితే ఒకసారి రమ్మంటే మాట్లాడదాం అంటే పక్క ఊరు వల్లనే నమ్మడానికి లేదు, అది నువ్వు ఫేస్బుక్ ఫ్రెండ్ అంటున్నావు, ఓకే ఒకసారి మాట్లాడి తర్వాత చూద్దాం అని చెప్పారు. ఇంకా తర్వాత ఏమైందంటే డాడీకి కోవిడ్ వచ్చింది. దాని నుంచి కోలుకోవడానికి ఒక 2-3 months పట్టింది. అయితే ఇంకా డాడీని చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈయన వచ్చారు. హైదరాబాద్ నుంచి కాకినాడకి వచ్చి మా అక్క వాళ్ళ ఇంట్లో డాడీని కలిశారు. ఓకే. కలిస్తే ఈయన డాడీకి కూడా నచ్చారు. అంటే మాట తీరు సంథింగ్ తెలుస్తుంది కదా. అంటే డాడీ ఒకటే అన్నారు, నీ ఇష్టం మీద మాకు అయితే గౌరవం ఉంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పటికి కూడా ఒప్పుకోలేదు వీళ్ళ ఇంట్లో. ఒప్పుకోలేదంటే కొన్ని రీజన్స్ నేను చెప్తాను. పెళ్ళి అయితే చేసేస్తాం కానీ తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా ఆ పర్సన్ని నువ్వెందుకు ఇలా చేసావు అని గట్టిగా అయితే నేను అడగలేను అని చెప్పేశారు. నేను చూసుకుంటా డాడీ, అంత నమ్మకం ఉంది కాబట్టి నేను ఇక్కడ వరకు తీసుకొచ్చాను అని చెప్పేసి చెప్పాను. ఒకసారి మీ చైల్డ్హుడ్ గురించి మాట్లాడుకున్నాం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా తమ్ముడు, నేను, అమ్మ, నాన్న, అంతే. అంతేనా? అంతే. ఓకే. ఏం చదువుకున్నారు మీరు? నాకు 10th స్టార్టింగ్ లో ఇలా అయింది. అడగొచ్చా ఏం జరిగిందని? లవ్ ఫెయిల్యూర్. 10th లో లవ్ ఫెయిల్యూరా మీరు? అంటే అది తెలియని వయసు అనుకోవచ్చు, సంథింగ్. అంటే ఇది జరిగి మాక్సిమం ఒక 9 years 10 years అట్లా అవుతుంది. అప్పటికి ఇంకా జనరేషన్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. అదేలేండి. అయితే తను మా బావే అన్నమాట. ఓకే. తను నన్ను బ్రేకప్ చెప్పేసి వేరే అమ్మాయిని యాక్సెప్ట్ చేసి వాళ్ళిద్దరు అలా ఉండడం, పెళ్లి ప్రపోజల్స్. సో దీన్ని నేను తట్టుకోలేక ఇది నేనే చేసుకున్నాను. వాట్, సీరియస్లీ? బ్రేకప్ చెప్పారని తట్టుకోలేక మీరు ఇలా చేసుకున్నారు? అందుకే కోపం నాకు ఇప్పటికి. అంటే ఎలా అయింది? ఐ మీన్ ఏం చేసుకున్నారు? కిరోషన్ పోసుకుని తగలబెట్టుకున్నారా? నిజంగానా? 10th class లో చచ్చిపోతాను అనుకుంది. ఇంకా చనిపోదాం అంటే నాన్న కాదన్నాడు. ఆయన కూడా ఇంకా అదేదో పెద్ద తప్పు, ఇంకా నేను ఇలాంటిది ఒక పని చేశాను, నేను వద్దు బ్రతకొద్దు, ఇంకా అలా చేస్తే చచ్చిపోతాను అని తెలుసు కానీ బ్రతుకుతాను, ఇలా ఉంటాను, ఇలా అవుతుంది అని తెలియదు. తెలిసేసరికి అంతా అయిపోయింది. అసలు ఏం ఆలోచించకుండా అలా ఎలా చేసుకున్నారండి? అంత మంచి భవిష్యత్తు ఉండేది కదా. అంత మెచ్యూరిటీ లేదు. ఇప్పుడు అమ్మాయిలు ఎట్లుంటారు మేడం, విలేజ్లలో ఎవరన్నా పిలిస్తే ఇంకా వాళ్ళే మన లైఫ్ అన్నట్టుగా అనుకుంటుంది. మనకన్నా ఇక్కడ ఉంటుంది వీడు కాకుండా ఇంకోడు అన్నట్టుగా ఆలోచనలు కొంతమందికి ఉంటుంది. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. మీలాంటి బంగారాన్ని పోగొట్టుకోవడం ఐ మీన్ ఆ అబ్బాయి దురదృష్టం అనుకోవాలి. నాకైతే దొరకలే కానీ దొరికినా దాపెడుతుంది. దొరికితే ఏం చేద్దామని? మీరు ఇట్లా అంటేనే నాకు భయం వేస్తుంది. కొడతామా ఏం చేస్తాం మేడం? నిజంగా అలాంటి వాళ్ళు మిస్ చేసుకున్న వాళ్ళు బాధపడాలి కానీ, అంటే పేరెంట్స్ గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఏం ఆలోచించలేదు ఆ నిమిషం మీరు? అంటే ఆలోచించే మైండ్ సెట్ లేదు అప్పుడు నాకు అని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే
నేను అలా చేయకుండా ఉండాల్సింది ఏమో అని వస్తుంది ఆలోచన. బట్ ఇప్పుడు ఏం చేయాలి అసలు బ్రేకప్ ఎందుకు చెప్పారు అప్పుడు? తెలీదు. అప్పుడు ఇంకా చాలా అందంగా ఉన్నారు. నేను మీ పాత ఫోటో చూసాను. ఇప్పుడు చాలా చాలా అందంగా ఉన్నారు. అప్పుడు చాలా అందంగా ఉన్నారు. ఆ ఫోటో చూసాను నేను. ఇది సంథింగ్ నువ్వు నాకు బోర్ కొట్టేసావు. వాట్? వద్దు, నువ్వు నాకు వద్దు, నాకు వేరే అమ్మాయి నచ్చింది. ఆయన కూడా 10th క్లాసేనా? 10th క్లాస్ కాదు, అసలు ఆయన చదువుకోలేదు. ఇంకా ఎట్లా ఉంటుంది నిబ్బా నిబ్బి లవ్ స్టోరీస్ ఇవన్నీ అసలు. ఇప్పుడు అంత జరిగితే అందరికంటే ఎక్కువ బాధపడిన వ్యక్తి ఎవరు? మా డాడీ. మీ నాన్నగారు అంటే మీకు ఇష్టమా? చాలా ఇష్టం. మరి ఇలా చేసుకునే ముందు ఆయన గురించి ఆలోచించలేదు? అంటే ఇలా లవ్ చేయడం పెద్ద తప్పేమో అనుకున్నాను. లవ్ చేయడమే పెద్ద తప్ప. సో ఇంకా తను కాదన్నాడు. అది కూడా బాగా వరుస అవుతారు. మా కొంచెం మా రిలేటివ్స్ అది తెలుసు ఇట్లా ఒకరినొకరిని ఇష్టపడుతున్నామని. సో తిను వద్దు అని చెప్పి వేరే వాళ్ళని పెళ్లి చేసేసుకుంటే మా డాడీకి నా ముఖం ఎలా చూపించాలి? మా డాడీ పరువు పోతుంది. సో నేను చచ్చిపోతే ఎవ్వరికి తెలియదు కాబట్టి చచ్చిపోదాం. నానమ్మకి 4 కొడుకులు, 4కి 2 acres అన్నమాట. మా డాడీ 2 acres నా కోసం అమ్మేశారు. అప్పుడు 2 ఎకరాలు కలిపి 16 లక్షలు ఎంత వచ్చాయి. కానీ ఇప్పుడు అవే 2 ఎకరాలు 70 లక్షలు. నాకు అసలు ఆ విషయం తెలిసినప్పుడు, రీసెంట్గా తెలిసింది, నాకు చాలా బాధ అనిపించింది. మా డాడీ ఇంకా ఉన్న సర్వం మొత్తం అమ్మేసి నన్ను హాస్పిటల్లో బాగా చేయించారు. అంటే ఎవరు ఆపారు? మీరు కృష్ణాలు పోసేసుకుని తగలబెట్టేసుకున్నారు కదా, అసలు అంత ధైర్యం ఎలా వచ్చిందో మీకు? నేను ఆలోచించడానికి కూడా భయంకరంగా ఉంది నాకు. సో ఎవరు ఆపారు మిమ్మల్ని ఆ టైంలో? నాకు తెలీదు. మా పెద్దనాన్న మా అన్నయ్య ఆపారు అని చెప్పారు. వాళ్ళకి కూడా మొత్తం చేతులు అవన్నీ కాలిపోయాయి అని చెప్పారు. మా పెద్దనాన్నకైతే ఇక్కడ కొంచెం కాలిపోయిందని చెప్పేసి చెప్పారు. అప్పటికే నేను ఫుల్ ఇంకా మొత్తం హాస్పిటల్ నుంచి బయటకు రావడానికి 9 months పట్టింది. 9 months కూడా ఒక రోజు మా డాడీ, మా మమ్మీ, ఇంకా మా రిలేటివ్స్ కూడా చాలా మంది ఉండేవాళ్ళు. ఒక పూట తింటూ అసలు నైట్ టైం అస్సలు నిద్ర ఉండేది కాదంట. 9 months కూడా. ఇంకా ఈ టాపిక్ ఎవరికైనా చెప్తుంటే మా అమ్మ ఇంకా ఆటోమేటిక్గా ఏడ్చేస్తుంది. అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అది. మొత్తానికైతే 9 months తర్వాత వచ్చేసాను. వచ్చేసిన తర్వాత కూడా ఒక 3 years వరకు ఆపరేషన్స్ అయితేనే ఉన్నాయి నాకు. మొత్తం 8 operations చేశారు నాకు. 8 operations? అయితే ఫస్ట్లో ఈ నెక్ ఎలా ఉండేదంటే మొత్తం ఈ చిన్ని ఇక్కడ ఉండేది. ఈ చిన్ని ఇక్కడ ఉండి మొత్తం ఇట్లా ఉండేది. ముద్ద పెట్టుకున్నా కూడా ఇంకా అన్నం పెట్టినా కానీ ఇట్లా జారిపోవడం అని తెలుసుకొని వాళ్ళ ఫాదర్ ఏడ్చేవాళ్ళు, వాళ్ళ మదర్ ఏడ్చేవాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము బతికి వేస్ట్, ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తామని చెప్పేసి అన్నారు హాస్పిటల్లో. అయితే ఇంకా వాళ్ళ డాడీ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఓసారి బయటికి తీసుకొచ్చేసాడు. ఎలాగైనా సరే నేను నా కూతురు నాకు కావాలి అని చెప్పాను. అట్లాంటి ఫాదర్ అయితే ఉండాలి. అసలు నేను రాను, మీ డాడీని తీసుకురా, డాడీతో నువ్వు కూర్చో అని చెప్పేసినాను. అంటే కూడా ఇంకా అలా ఆయన బిజీ ఉంటాడు. ఇక డాడీ అంటే అలా ఉండాలి నాకు తెలిసి. అయితే అలా డాడీ పడ్డ కష్టానికైతే హ్యాట్స్ ఆఫ్. అలాంటి తండ్రి ఉండడం అయితే చాలా గ్రేట్.